హలో గాయ్స్, వచ్చేసిరా మా ఛానల్కి. అయితే ఇవాళ అయితే మేము మంచిగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. మేమైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూడుర్రి. నేనైతే అంత అలంకరణ అయితే మంచిగా చేసిన. ఎట్లా అంటే మంచిగా అనిపించింది అమ్మవారు చేస్తుంటే. మా తాత అయితే ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్తుండు, నాకు రాదని. మా మమ్మీ వంటలు చేస్తుంది, అందుకే నేనే చేసిన. అంతా చేసినాక అన్నీ సిద్ధం చేసినాక మా మమ్మీ అయితే వచ్చి పూజ చేసింది. మాకు ఎవరు పూజ చేయనీకి లేరని టీవీలో పెట్టుకొని పూజ చేసినాం మేము. చూసేరు ఎంత మంచి అలంకరణ అయితే చేసిన. నేనైతే మంచిగా అనిపించింది నాకైతే. అసలు ఆమెకు చేస్తుంటే అయితే అసలు ఇంకా చేయబుద్ధి అవుతుంది ఇంకెక్కువ. అందుకే నేను ఇంకా కలశంని అయితే మంచిగా రెడీ చేసిన. కలశం మీద ఇట్లా అట్లా కట్టాలి అంట. కడితే అమ్మవారు ఉన్నట్టే. అది యాక్చువల్లీ కలశం అంటేనే అమ్మవారు. ఇంకా అమ్మవారిని మంచి అలంకరణ ఇచ్చిన నేనైతే. అందుకే అవన్నీ ఏది గాజులు వేసిన, ఏమంటారు అది దూదితోనే చేస్తే అది మంచిది అని అమ్మవారికి వేయమన్నది మా మమ్మీ. అది కూడా వేస్తారు. అందుకే కలశంకి మంచిగా పూజించి కంకణం కట్టి కలశంకి మంచిగా పూజించిన. కొబ్బరికాయని కూడా ఆ కొబ్బరికాయ మీద ఆ క్లాత్ పెట్టిన. ఇంకా హారతి కోసం అని నేను ప్లేట్స్ రెడీ చేసి పెట్టిన. ఇంకా మా మమ్మీ అన్నది కింద ముగ్గు వేసి కింద పీట పెట్టి ఇసరాకు పెట్టి, యాక్చువల్లీ అరిటాకులో పెట్టాలి ప్రసాదం. అరిటాకులు మా ఇంటి దగ్గర అవైలబుల్ లేదు, అందుకే నేను అక్కడ పెట్టలేను. అందుకే మంచి ఇసరాకులు అయితే మా మమ్మీ రకాలు చేసింది. ఏం రకాలు అంటే ఒకటి పెరుగన్నం చేసింది, పులిహోర చేసింది, పూర్ణం బొండలు అయితే ఎక్కించిన. పూర్ణం బొండలు ఎక్కించినాక వడ పెట్టిన. వడ తర్వాత మా మమ్మీ పూరి కూడా చేసింది. ఇంకా అమ్మవారి దగ్గర పాలు కూడా పెట్టాలని పాలు కూడా పెట్టింది మా మమ్మీ. ఇంకా కంకణాలు వచ్చిన వాళ్ళకి కట్టాలని మా తాత కంకణాలు కూడా కట్టి పెట్టిండు. ఇంకా పూరీలు అయితే మంచిగా 5 వేసింది. 5 అయితే ఎక్కించేసినాము. తర్వాత గులాబ్ జామున్ ఒక స్వీట్ అయితే పదార్థం ఉండాలని మంచిగా ఎక్కించినాక ఇంకా అగరబత్తిని ముట్టించి అమ్మ అందరు మంచిగా ఉండాలి అని మొక్కుకున్నా నేను. మన సబ్స్క్రైబర్స్, నేను, మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకొని అమ్మవారికి అయితే మంచిగా ముట్టించి పెట్టిన. తర్వాత అయితే మంచిగా మా తాత ఇట్లా చెయ్యు అట్లా చెయ్యు అని చెప్తుండు. తెలియదు కాబట్టి నేను ఫస్ట్ టైం ఇట్లా పూజ చేయడం వచ్చిన. మా మమ్మీ చేస్తుంది ఎప్పుడైనా ఎక్కువ మటుకు. నేను ఎక్కువ ఈసారి ఫస్ట్ టైం అంతా నేను అలంకరణ ఇచ్చి నేనే అంతా చేసిన. అందుకే మా మమ్మీ అన్నది ఇట్లా పెట్టు అట్లా చెయ్యు ఇట్లా చెయ్యు అంటే నేను అది గుర్తుపెట్టుకొని ఇట్లా చేసిన. నేను ఈసారి ఫస్ట్ టైం శారీ కట్టుకున్నా. ఈసారి రీల్ తీద్దాం అనుకున్నా కానీ అమ్మవారి దగ్గర అసలు ఏం రాలే. సారీ గైస్, అసలు ఏం చేయలే నేను రీల్స్ అయితే. అసలు చేత కాలే నాకు. పూజ అయ్యే వరకే లేట్ అయిపోయింది మా ఇంట్లో. నిన్న యాక్చువల్లీ పూజ జల్దీ అవుతుంది మా ఇంట్లో, ఈసారి లేట్ అయింది. ఇంకా తర్వాత మా మమ్మీని ఊదు పెట్టు అంటే ఊదు కూడా వేసేసిన. మంచి అలంకరణ ఇచ్చిన. మంచి అలంకరణ వేసినాక మా అమ్మ వచ్చింది. ఇంకా మా అమ్మ వచ్చి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇట్లా అన్నీ నేను కొన్ని అయితే సిద్ధం చేసిన. మా అమ్మ అన్నది ఇవి అవి సిద్ధం చేసి పెట్టుకుంటా నేను. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అందుకే ఇంకొచ్చి నన్ను కూడా కూర్చో అంటే నేను సైడ్కి కూర్చున్నా. మా అమ్మే చేసుకుంది ఇంకా పూజ అయితే. చూసేయండి గాయస్, వీడియో ఎట్లుందో చెప్పండి. ఇంకా అభ్యర్మణ్యం ప్రతిని తన్పురా హస్తాదబ్ధో గోపాః పరిపాహినస్వం ప్రత్యంతో యంత్రికుత పునస్తే మహిషాం చిత్తం ప్రభుదా వినేశతో దాతా ధాతృణాం భువనస్య స్పతిర్దేవగం సవితారమభిమాతిషాం యమం యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్దేవాపాం యజమానం న్యర్థాత్ ఉరుభ్యకామో మహిషస్యరమయగం సదస్మిన్ హవే పురుహోత పురుక్షో సన ప్రజాయై హర్యసోమృయేంద్రమానో హర్యశో అపరాధాః సమజ్ఞావతే భవద్వింద్రాగ్నిభ్యామోవాదామహేతాన్ వసవో రుద్ర ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేస్తారమజరాజవక్రన్నో అర్వాహంచమింద్రమమతో హవామహే యోగో జిద్దనజితస్వజిభ్యః ఇమం నో యజ్ఞం వేవే జుషస్వ అస్య కుర్మో హరివయో మేదినం స్వాహ. ఓం దేవీం భాజమదరేంత దేవాస్తాం స్వరూపాః వసవో వదంతే స్థానో మంద్రేషు మూర్జం దుహానాదేనుర్వాగుస్మాన్ రుకృష్ణో అయం ముహూర్తః శుభముహూర్తోऽस्तु స్యాపలనీర్యాబలా పుష్పాయా చ పుష్పిణీః బృహస్పతే ప్రసంతాస్థానో ముంచన్త్వగుమ్మసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాదస్మాత్ శివం మే స్యాదహస్యాన్నం ప్రయచ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల కళా వ్యాప్తిరస్తు ఫలం మనోరథ ఫల సిద్ధిరస్తు. ముందుగా మనం గణపతి ఆరాధన చేస్తూ ఉన్నామండి. వరలక్ష్మి వ్రతంలో భాగంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించాం. సర్వ దేవతలను కూడా ఆహ్వానిస్తూ ముందుగా తొలి తాంబూలాన్ని మన గణపతి స్వామి వారికి సమర్పిస్తూ ఉన్నాం.
ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే యశుభో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్కరణాంతం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీ నారాయణ శిరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరామో మే గేహే సురాసుర నమస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః యాయామి జ్ఞానపుష్పం సమర్పయామి మల్లారి దక్షిణ పోయండి సర్వమంగళమాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అమ్మవారు వరలక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఇక్కడే ప్రతిష్ఠ ఉన్నాం అమ్మవారిని ఆవాహయామి అని పెట్టి మనం పిలుస్తున్నాం ఓం సూర్యాయ తడిమస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ సీతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః రత్న సింహాసనార్థే పుష్పాక్షతం సమర్పయామి అలాగే అమ్మవారికి షోడశోపచార పూజలో భాగంగా మనం గణపతికి ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క పాదాలు చేతులు ముఖము తలభాగాన్నంతా కూడా మనం అభిషేకంగా నీళ్ళతో ఎలా అయితే చేస్తున్నామో ఇప్పుడు అమ్మవారి కలశానికి కూడా అదే విధంగా అమ్మవారిగా భావిస్తూ మనం నీళ్ళని జరుపుతూ ఉంటాం ఓం శుద్ధోదకచపాత్రంస్య గంధపుష్పాదమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవీ గుహ్యతాం హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయే నమో నమః ఆధారవిందయో బాధ్యం సమర్పయామి ఓం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం ఆద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమోస్తుతే శ్రీవరలక్ష్మీ దేవతాయే నమో నమః అతయోః అర్ఘ్యం సమర్పయామి ఓం సువర్ణ కలశానీతం చందనావర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవత ఇప్పుడు అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో మనం పూజా కార్యక్రమాలంతా కూడా చేస్తూ ఉంటాం ప్రధానంగా అమ్మవారికి పసుపు రంగు పుష్పాలంటే చాలా ప్రీతి ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పుష్పాలతో పూజించడం ద్వారా మనకి గురుగ్రహ బలం పెరిగి మనకి ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది గురుగ్రహం అనేటటువంటి గ్రహము పసుపు రంగును సూచిస్తుంది కాబట్టి మనం ఆ పుష్పాలతో పూజ చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఓం అద అంగ పూజ ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి ఓం చపలాయ నమః ఝానుని పూజయామి ఓం పీతాంబరధరాయ నమః ఊరు పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి ఓం మదన మాత్రే నమః తనో పూజయామి ఓం లలితాయే నమః భుజద్వయం పూజయామి ఓం కంభుకంఠాయే నమః కంఠం పూజయామి ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి ఓం శ్రీయే నమః ఓష్ణవ పూజయామి ఓం సునాసికాయే నమః నాసికాం పూజయామి ఓం సునేత్రాయ నమః నేత్రే పూజయామి ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి ఓం కమలాయే నమః ఓం శిర పూజయామి ఓం వరలక్ష్మ్యే నమః ఓం సర్వాణి అంగాని పూజయామి ఇక్కడ అమ్మవారికి ఉన్నటువంటి ప్రతి అంగానికి అంటే శరీరంలో మన శరీరంలో ఎలా అయితే కాళ్ళు చేతులు ముఖము ఈ యొక్క ముక్కు పెదవులు ఎలా ఉంటాయో అమ్మవారికి ఆ పూజనంతా కూడా మనం నిర్వర్తించున్నాం ఇప్పుడు అమ్మవారికి 108 నామములతో విశేషమైనటువంటి అర్చన జరుగుతూ ఉంటుంది మనం లక్ష్మీ అష్టోత్తరంతో ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రతాన్ని అంతా కూడా పూర్తి చేస్తూ ఉంటాం మీరు కుంకుమను తీసుకుని ఆ కుంకుమ ఈ 3 వేళ్లతో మాత్రమే అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి ఈ యొక్క చూపుడు వేలు చిటికిన వేలు పూజలోకి పనికిరావని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఎలా చేసినా ఈ 3 వేళ్లని కూడా కలిపి పూజ చేయడం ద్వారా మనకి మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ 3 వేళ్లతోనే చేయడానికి ప్రయత్నం చేస్తుండండి ఓం వరలక్ష్మీ దేవ్యే నమః వరలక్ష్మీ దేవ్యే నమః వరలక్ష్మీ దేవ్యే నమః అని అనుకుంటూ ఆ కుంకుమనంతటిని కూడా అక్కడ పూజ చేస్తూ ఉండండి ఓం ప్రకృత్యే నమః ఓం వికృత్యే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విభూత్యే నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయే నమః ఓం స్వదాయే నమః ఓం సుదాయే నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మ్యే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యే నమః
ఓం ఆదిత్యాయ నమః ఓం దిత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసుదారణ్యాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షాయ నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహపరాయ నమః ఓం క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరామో మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి జ్ఞాన పుష్పం సమర్పయామి మరలా 2 అక్షరాలు వేయండి సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అమ్మవారు వరలక్ష్మి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఇక్కడే ప్రతిష్ఠిస్తున్న అమ్మవారిని ఆవాహయామి అని పెట్టి మనం పిలుస్తున్నాం ఓం సూర్యాయుత విభస్ఫూర్తే స్ఫురద్రత్వ విభూషితే సింహాసనమిదం దేవి స్థితాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః రత్న సింహాసనార్థే పుష్పాక్షతం సమర్పయామి. అలాగే అమ్మవారికి షోడశోపచార పూజలో భాగంగా మనం గణపతికి ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క పాదాలు చేతులు ముఖము తల భాగాన్ని అంతా కూడా మనం అభిషేకంగా నీళ్ళతో ఎలా అయితే చేస్తున్నామో ఇప్పుడు అమ్మవారి కలశానికి కూడా అదే విధంగా అమ్మవారిగా భావిస్తూ మనం నీళ్ళని జల్లుతూ ఉంటాం. ఓం శుద్ధోదక చపాత్రంస్య గంధ పుష్పాద మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః పాదార విందయో పాద్యం సమర్పయామి. ఓం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమోస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం సువర్ణ కలశానీతం చందనావర సంయుతం గృహాణాచమనం దేవి మయా ఇంకా హారతి ఇచ్చేసి ఇక అయితే అందరికి హారతి తీసుకోవాలని అన్నది. ఇంకా నేనైతే దేవుని భక్తురాలని ఇంకా పాటలు అయితే పెట్టేసిన. నా ఇంట్లోనే నేనైతే చాలా ఇష్టం నాకైతే ఎట్లా వేయాలి. ఇంకా మా మమ్మీ అయితే అక్షంతలు వేసి మా పిన్ని ఆమె ఇంకా మంచిగా నేనైతే అక్షంతలు వేసి మొక్కుకున్నా. మా చెల్లె ఆమె జస్విత ఇంకా మంచిగా అన్నీ మొక్కుకొని మా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నా. ఇంకా శారీస్ పెట్టి అంతా అయిపోయింది. ఇంకా చూసేది మా ఎట్లా పెట్టినానో అంతా చూడరి. మంచిగా అలంకరించిన నేనైతే కామెంట్ చేయాలి. ఇంకా మా మమ్మీ వాయనం ఏనికైతే రెడీగా వచ్చింది. హాయ్ చెప్పరు అందరూ. పెట్టు అటు ఇటు పెట్టు, నాకు ఇష్టం అది పెట్టించుకుంటుంది. పువ్వు ఎలా పెట్టుకుంటావు? అబ్బా మా కమల్ ఎన్ని రోజులకు ఆడపిల్లలే కనబడుతుందో. పెట్టినా ఇందాకనే. ఇద్దరు ముత్తైదలు కూర్చురు. కొంచెం మేకప్ వేసుకొని వచ్చుకుంటాను జౌడవి. లిప్స్టిక్ పెట్టినావుగా ఏ నీకు మొత్తం మూసుకున్నావేంది అట్లా? అది చూడు. అబ్బా నీ రియాక్షన్స్ బాగా వస్తున్నాయి ఇలా రాని. ఏమన్నా ఎవరు వచ్చి మా ఇంటికి? అమ్మ వచ్చిందా? చిన్నమ్మ వాయన మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మమ్మ పుచ్చుకుటినమ్మ వాయనమ్మ చిన్నమ్మ వాయన తీసుకో.
ఎవరు వచ్చారు మా ఇంటికి? చిన్నమ్మ వాయిన. చిన్నమ్మ వాయిన. చిన్నమ్మ వాయిన. ఎవరు వచ్చారు? చిన్నమ్మ వాయిన. చిన్నమ్మ వాయిన. చిన్నమ్మ వాయిన. ఎవరు వచ్చారు? వెరీ గుడ్. ఓయ్ నువ్వు పినాలి ఎల్కలే కలపే అని ఎల్కల పని చేసేది మీ మమ్మీ పట్టుకుని తినమని కొత్త పని చేసే చెప్పింది మీ మమ్మీ మేము ఎలా జరుపుకున్నా చూసిర్రు కదా, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్లీజ్ గంట కొట్టురు గాయ్స్.